హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. మనం ఎప్పుడు కూడా శ్వేతా సారీ మందిర్లో కంచిపట్టులో ఉన్నటువంటి వెరైటీస్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా. ఈ వారం నేను డిఫరెంట్గా డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి లేట్ చేయకుండా ఆ బ్యూటిఫుల్ సారీస్ ఏంటో చూసేద్దామా? శ్వేతా సారీ మందిర్లో మన ఫస్ట్ సారీ వచ్చేసి ప్రింటెడ్ సిల్క్ మెటీరియల్ అండి. కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఉంది. పళ్ళు పాటు వచ్చేసి మనకి క్రీమ్ కలర్, అంటే ఈ సారీలో వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, బ్లూ కలర్, దాంట్లోనే బ్లూ షేడ్స్లోనే కొంచెం దగ్గర షేడ్స్ తీసుకున్నారు. కాకపోతే మనకి పళ్ళులో మాత్రం సీనరీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి పురి విప్పినట్టు ఒక పికాక్ని డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ పికాక్ కంటిన్యూ అవుతుంది. కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. అంటే ఫ్లవర్ షేప్స్ అలా కాకుండా కొంచెం ఓన్లీ లైన్స్తోనే మనకు ఒక డిఫరెంట్ షేప్ తీసుకొచ్చారు. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే ఎడ్జెస్లో ఒక చోట మాత్రమే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి లైన్స్ తీసుకున్నారు. అది కూడా మనకి 3-4 కలర్స్ వేరియేషన్ అనమాట. బ్లూ కలర్లోనే మనకి 2 షేడ్స్, తర్వాత మధ్యలో బ్లాక్ కలర్తో ఒక లైన్ ఇచ్చారు, తర్వాత లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా మనకి ఒక 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ బేస్ కలర్ వచ్చేసి బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్ ఉంటుంది. దీనిపైన మనకి జరీతోనే మ్యాంగో డిజైన్ ఇచ్చారు, అలాగే ఫ్లవర్ డిజైన్, అలాగే చెక్స్ బోర్డర్. 3 వేరియేషన్స్తో మనకి ఒక జరీ బోర్డర్ క్రియేట్ చేశారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బిగ్ బోర్డర్లో ఏంటంటే మనకి ఇంతకుముందు మనం పళ్ళులో ఎట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూసామో పికాక్స్, అలాగే కొంచెం లైన్స్తోనే ఒక డిఫరెంట్గా చిన్న క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు. పికాక్స్లోనే మనకి కొంచెం అంటే డిఫరెంట్గా తీసుకున్నారనమాట సైజెస్. ఇక్కడ బిగ్ సైజ్లో ఉంది, ఇక్కడ చిన్న పికాక్ని ఇచ్చారు. అట్లాగే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అట్లా కంటిన్యూ చేశారు. అంటే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డబుల్ బోర్డర్ టైప్లో వచ్చింది. అలాగే ఓవరాల్గా సారీ చూసినట్లయితే బేస్ మొత్తం కూడా బ్లూ కలర్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్, టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. శారీలో మనకి గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది కాబట్టి శారీ బేస్ మొత్తం బ్లూ ఇచ్చారు కాబట్టి ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి అంటే లాంగ్ నుంచి చూడడానికి ఓవరాల్గా మనకి ప్లెయిన్ కలర్ కనిపిస్తుంది. కాకపోతే దీంట్లోని మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్తోని. అలాగే బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి జరీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. 999 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి నెట్టెడ్ బ్రాసో మెటీరియల్. మొత్తం కూడా మనకి బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి జరీ బోర్డర్ తీసుకున్నారు. జరీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి బ్లూ కలర్ బోర్డర్ తీసుకుని దానిపైన మనకి పైన బోర్డర్ ఏ కలర్ అయితే గోల్డ్ కలర్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ కంటిన్యూ చేశారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే బ్రాసో మెటీరియల్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ని హైలైట్ చేసే విధంగా మనకి కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి కుందన్ వర్క్ కంటిన్యూ అవుతుంది. అలాగే నెట్టెడ్ బ్రాసో మెటీరియల్ ఇట్లాగే వస్తుంది. అంటే సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్తో సేమ్ మెటీరియల్తో శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ మనం ఏ శారీ మీదకైనా కూడా వేసుకోవచ్చు. ఈవెన్ పట్టు శారీస్కి కూడా మనకి బ్లౌజ్ సెట్ అవ్వకపోతే కనుక ఈ బ్లౌజ్ వేసుకున్నట్లయితే బాగుంటుంది. బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు అంటే ఈ శారీ మీదకి సేమ్ సెట్ అవ్వాలి అన్నట్లయితే కనుక ఈ ప్లెయిన్ బ్లౌజ్తో పాటు ఎక్స్ట్రా మనం ఈ శారీ మెటీరియల్తో గోట్ వర్క్ ఏదైనా చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా మెటీరియలే, కానీ కొంచెం కోటా మెటీరియల్లో ఏంటంటే మనకి స్మాల్ సైజ్ చెక్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో కొంచెం బిగ్ సైజ్లో చెక్స్ మెటీరియల్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్లో ఎల్లో కలర్ చెక్స్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే దీనికి అంటే ఎల్లో కలర్కి దగ్గరగా ఉండేటట్లు మనకి అంటే కొంచెం డల్ ఫినిషింగ్ లాగా ఉండేటట్లు గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే దానికి ఎలివేషన్ కోసం ఏంటంటే మొత్తం కూడా బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి చిన్న లోటస్ ఫ్లవర్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్సే వస్తుంది. ఈ శారీలో మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారనమాట. అంటే మధ్యలో మనకి ప్లెయిన్ పైన మనకి బాడీ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కనిపించే విధంగా కొంచెం మెటీరియల్ వదిలేసి మిడిల్ పార్ట్లో అంటే నీస్ పార్ట్ వరకు కనిపించే విధంగా మనకి బ్లాక్ కలర్ బేస్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో మనకి డిజైన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా అంటే శారీ త్రూ అవుట్ శారీ బోర్డర్స్లో కూడా ఈ 2 కలర్సే కనిపిస్తుంది. బ్లాక్ మీద మనకి గోల్డ్ జరీ, సో అదే కలర్ కాంబినేషన్తో స్కర్ట్ బోర్డర్ కనిపించే విధంగా మనకి డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, ఎందుకంటే డిజైన్ మనకి బ్లాక్ ఇచ్చారు కాబట్టి బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చి శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. బ్రాంచెస్ కూడా మనకి 3 బ్రాంచెస్ ఎక్స్ట్రా ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి మనకి మొత్తం కవాడిగూడలో ఉంటుంది. తర్వాత సెకండ్ బ్రాంచ్ విద్యానగర్, థర్డ్ వన్ హబ్సిగూడ, ఫోర్త్ వన్ వచ్చేసి సరూర్ నగర్ శారదా థియేటర్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ శారీ వచ్చేసి బాగల్పూర్ సిల్క్ మెటీరియల్. ఈ శారీలో వచ్చేసి మనకి పైతానీ డిజైన్ ఇచ్చారు బోర్డర్స్లో కానీ అలాగే పళ్ళులో కానీ. ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే 3 లైన్స్ వచ్చేసి లోటస్ ఫ్లవర్తో ఒక సన్నటి క్రీపర్ పార్ట్ 3 లైన్స్ ఇచ్చారనమాట. మధ్యలో వేరియేషన్ కోసం మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జెరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానిపైన మనకి పైతానీ బంచ్ని డిజైన్ చేశారు. ఈ బంచ్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ 2 కలర్స్ ఉంటుంది, బ్లూ అండ్ వైలెట్ కలర్. అలాగే ఇక్కడికి వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బంచెస్ లాగా మనకి 2 లైన్స్ వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూసాం. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, పింక్, బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో 3 లైన్స్ ఇచ్చి అటు ఇటు అడ్జస్ట్ మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించే విధంగా అవుట్లైన్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఇంతకుముందు మనం పళ్ళులో ఏ కలర్స్ అయితే చూసామో పింక్ అండ్ వైలెట్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి పైతానీ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే మజెంటా పింక్ కలర్, బేస్ కలర్ వచ్చేసి మజెంటా పింక్ కలర్ ఉంటుంది. దానిపైన చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ దగ్గరగా కంటిన్యూ చేశారు. ఫుల్ 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారండి, బిగ్ సైజ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ మనం అంటే ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంది. బోర్డర్ సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్న బోర్డరే కంటిన్యూ చేశారు. అలాగే కింద బోర్డర్ వచ్చేసి పైతానీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి టోటల్ శారీ అంతా కూడా షిఫాన్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో కుందన్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కుందన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మనకి బోర్డర్స్లో కూడా గోల్డ్ కలరే ఇచ్చారు. అది కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ లాగా కాకుండా చెక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. పైన పైపింగ్ వచ్చేసి శారీ ఏ కలర్ అయితే బేస్ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి గోట్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం కొంచెం వేరియేషన్ చూపించారు. 2 సైడ్స్ ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి ఈ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డిజైనర్ బోర్డర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది, అంటే డార్క్ వీట్ కలర్ వస్తుంది. ఆ కలర్ కాంబినేషన్ పైన మనకి జరీతో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి దానిపైన మనకి శారీ మిడిల్లో ఏవైతే కుందన్స్ని డిజైన్ చేశారో సేమ్ కుందన్స్ని మనకి ఇక్కడ స్టిక్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగే దగ్గర కుందన్స్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఆల్రెడీ క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన, అంటే మనకి బోర్డర్స్లో కూడా గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి దగ్గర కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, కాటన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అక్కడక్కడ కుందన్స్ని కూడా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే శారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ బ్లూ కలర్కి లైట్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్, సూపర్ కలర్ కాంబినేషన్ అండి, అండ్ చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కోటా మెటీరియల్ అండి, బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు కోటా మెటీరియల్. దానిపైన లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చేసరికి ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. బోర్డర్స్లో పైన మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత జరీతో వి షేప్లో ఒక బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు.
పైన పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి మనకి బోర్డర్లో సేమ్ కలర్స్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఒక హాఫ్ పార్ట్ మాత్రమే అంటే మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్స్ ఇదే డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బిగ్ సైజ్లో లీఫ్ టైప్ అంటే అవుటర్ లుక్ మాత్రం మొత్తం టోటల్ చూసినట్లయితే మనకి లీఫ్ టైప్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఈ శారీకి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. మనం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ కుట్టించుకుని దానికి బ్లాక్ కలర్తో గోట్ వర్క్ పెట్టించుకున్నా బాగుంటుంది. అంటే సేమ్ కలర్ బ్లాక్ అయిపోతుంది అనుకునే వాళ్ళు, కాంట్రాస్ట్ కావాలి అనుకునే వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మెటీరియల్ తీసుకుని దానిపైన సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండి, సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2089 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి క్రేప్ షిఫాన్ మెటీరియల్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారండి. బోర్డర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ షిమ్మర్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తోని క్రీపర్ పార్ట్ లాగా ప్లెయిన్ క్రీపర్ తీసుకుని మధ్యలో ఒక చమ్కీని కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్కి 2 సైడ్స్ కూడా రెడ్ కలర్తో పైపింగ్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ తీసుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో బోర్డర్లో తీసుకున్న కలర్స్ అవే కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ అంతా కూడా బంచెస్ లాగా ఇచ్చారు. క్రేప్ షిఫాన్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని అక్కడక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే అన్ని శారీస్ లాగానే కామన్గా మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా దగ్గరగా కవర్ చేశారు. రన్నింగ్ బ్లౌజే కంటిన్యూ చేశారు. మనకి అట్లా వద్దు అనుకున్నట్లయితే కనుక కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఎక్కువ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి బోర్డర్స్లో గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నట్లయితే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ లా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 సైడ్స్ మాత్రం హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ చేశారు. అలాగే 1 సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అంటే శారీలో వచ్చిన బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2489 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఈ శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వీట్ కలర్ కాంబినేషన్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, క్రీమ్ అండ్ రెడ్ కలర్. సో ఆ 2 కలర్స్ మిక్స్ అవ్వడం వల్ల మనకి వీట్ కలర్ కనిపిస్తుంది. దానిపైన మనకి రెడ్ కలర్తో చిన్న ఫ్లవర్ బూటీస్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. దీనిపైన కూడా ప్రతి ఒక్క చిన్న బూటీలో కూడా మనకి ఒక కుందని డిజైన్ చేశారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. దాని కింద మనకి పైతానీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. పైతానీ బోర్డర్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్ డిఫరెంట్గా ఇచ్చారనమాట. కలర్ఫుల్గా కనిపించే విధంగా మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ వచ్చింది. ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది. చూడడానికి ఏంటంటే కొంచెం శారీ మందంగా కనిపిస్తుంది, వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ చాలా లైట్ వెయిట్లో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కుందన్స్తో కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా. ఈ బ్లౌజ్ వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు, లేదు అంటే డార్క్ కలర్ ప్లెయిన్ శారీస్ మీదకి కూడా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పైతానీ స్టైల్ బోర్డర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఎక్కడొక చోట మనకి మ్యాచింగ్ అనేది కలుస్తూ ఉంటుంది. శారీలో ఉన్న బోర్డరే మనకి గోల్డ్ కలర్ మెటీరియల్ మీద కూడా అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1989 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరి కోటా మెటీరియల్ అండి. శారీ చూస్తుంటేనే అర్థమైపోతుంది, కలర్ఫుల్గా మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి మెటీరియల్, చెక్స్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఎల్లో కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్తో మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ డిజైన్ చేశారు. ఎల్లో పైన సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది, గ్రీన్ పైన సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వీవింగ్ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఏదైతే బోర్డర్ తీసుకున్నామో ఇదే బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కింద బోర్డర్కి మనకి పైన ఉన్నటువంటి షోల్డర్ పార్ట్ బోర్డర్కి కొంచెం వేరియేషన్ చూపించారు. కింద వచ్చేసి మనకి మొత్తం ఎల్లో కలర్, పింక్ కలర్తో పాటు ఎక్స్ట్రా ఈ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారనమాట. పైన మనకి స్మాల్ సైజ్ తీసుకున్నారు, కింద మనకి బిగ్ సైజ్లో గ్రీన్ కలర్ మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. దానికి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఏంటి అంటే ఎల్లో కలర్ పైన క్రీమ్ కలర్తో థ్రెడ్ వర్క్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు.
సారీ మొత్తం కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది బిగ్ బోర్డర్. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కువ మనకి ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్లో కూడా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే కింద ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో అక్కడ కూడా మనకి ఎల్లో కలర్ మెటీరియలే వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మనం గ్రీన్ కలర్ కూడా సారీలో ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు, అది కూడా మనకి రెయినీ లుక్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు, తర్వాత మనకి రాణి పింక్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే సారీ మొత్తం కూడా కింద బోర్డర్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ మల్టీ కలర్ ఉన్నటువంటి శారీ కాస్ట్ ఎంతో తెలుసండి, 3189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఫుల్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారండి. పైకి వచ్చేసరికి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కింద మనకి ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ రెండింటి మధ్య వచ్చేసరికి మనకి మొత్తం కూడా సంపంగి కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ వేర్లో ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. ఆ పైన మనకి ఏంటంటే మొత్తం కూడా షిమ్మర్ రిబ్బన్ వర్క్తో మనకి ఒక లేస్ టైప్లో అటాచ్ చేశారు బ్లూ కలర్ బోర్డర్కి. ఈ బ్లూ కలర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సారీలో ఇంకొక సైడ్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో పళ్ళు మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. జనరల్గా కొన్ని శారీస్కి ఏంటంటే ఓన్లీ బోర్డరే శారీ మొత్తం కూడా కంటిన్యూ చేసేసి టోటల్ శారీ అంతా కూడా ఒకటేలాగా చూపిస్తూ ఉంటారు. ఈ శారీలో అలా కాకుండా మనకి గోల్డ్ కలర్తో అంటే సపరేట్గా మనకి పళ్ళు అంటూ తెలియడం కోసం గోల్డ్ కలర్తో మనకు ఒక బంచ్ లాగా డిజైన్ చేసి లోపల బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో మనకి ఒక 4-5 బంచెస్ ఇచ్చారనమాట. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్ వచ్చింది. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ పైన మనకి సేమ్ కలర్స్, ఇప్పుడు నేను అయితే 4 కలర్స్ చెప్పానో అదే కలర్స్ కాంబినేషన్తో కుందన్ వర్క్ కూడా వచ్చింది. బ్లౌజ్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్తో ఏంటంటే మనకి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు డిజైన్ చూస్తున్నారో ఈ డిజైన్ సేమ్ మనకి శారీలో ప్యాచెస్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఫుల్ డిజైనర్ శారీ 2689 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్లో కొల్లం పట్టు మెటీరియల్ అండి. టోటల్ శారీ మనకి ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది కదా. పట్టు అనగానే మొత్తం మనకి జరీతో ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కొల్లం పట్టులో ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. మెటీరియల్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే కలర్ఫుల్గా ఇచ్చారు. అది కూడా మనకి బ్లూ కలర్ క్రీపర్ ఒకటి అలాగే పింక్ కలర్ క్రీపర్ ఒకటి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు కదా, ఇక్కడ గ్రే కలర్ పైన బ్యాక్గ్రౌండ్ అంతా జరీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి అవుట్లైన్ పింక్ కలర్, లోపల ఫిల్లింగ్ గ్రీన్ కలర్, పింక్ కలర్ లోపల ఫిల్లింగ్ ఇచ్చేస్తే అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ కలర్, ఇట్లా మార్చుతూ మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. అలాగే కింద బోర్డర్లో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. మళ్ళీ పైన ఎక్స్ట్రా మనకి బ్లూ కలర్ డాట్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ మొత్తం కూడా మనకి జరీతో ఇవ్వడం వలన, అంటే గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి డార్క్ కలర్ కాబట్టి దానిపైన మనకి ఏంటంటే ఈ ఫ్లవర్కి అవుట్లైన్ జరీ ఇవ్వడం వల్ల బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి బోర్డర్ తీసుకున్నారు. మొత్తం గ్రే కలర్ ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇష్టమైన కలర్ అండి, ఎల్లో కలర్. చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చేసి కట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసి మనకి కోటా మెటీరియల్లోనే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారనమాట. స్మాల్ చెక్స్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి వేరే కలర్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయకుండా సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. ఎల్లోకి దగ్గరగా ఉండే షేడే మనకి గోల్డ్ కలర్తో ప్లెయిన్ బోర్డర్ తీసుకుని కింద మనకి సేమ్ గోల్డ్ కలర్తోనే లేస్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మనం షోల్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారండి. చిన్న చిన్న బూటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే ఇక్కడ బిగ్ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో శారీ మొత్తంలో ఈ బిగ్ బోర్డర్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్తో సేమ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ ఉంటుంది. కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే ఇంతకుముందు మనం పైన ఏదైతే ఫ్లవర్ డిజైన్ చూసామో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ని కుచిళ్ళ పార్ట్లో మనకి కంటిన్యూ చేశారు. అంటే లంగావని స్టైల్లో కనిపిస్తుంది, కాకపోతే సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. మనం దీన్ని కొంచెం కాంట్రాస్ట్గా ఏమైనా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక
మనం ఇంట్లో నుంచే మనం ఇక గమ్ పెట్టేసి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కుందని మనం డిజైన్ చేసుకోవచ్చు మిడిల్ పార్ట్లో. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్స్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే సేమ్ మెటీరియల్నే ఇచ్చారనమాట. మనం కుందన్స్ కనుక కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం అదే కలర్ కాంబినేషన్లో గోట్ వర్క్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, పార్టీ వేర్ శారీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.